సిబిఐ జేడీ లక్ష్మీనారాయణపై హైకోర్టు సీరియస్ అయింది. దర్యాప్తు సంస్థకు మీడియాతో సంబంధం ఏంటని ప్రశ్నించింది. మీడియాతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఈ నెల 9లోగా వివరణివ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, జేడీ కాల్ లిస్టుపై హైకోర్టు ఏం వ్యాఖ్యానించింది? సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టు వ్యవహారంపై వైఎస్ఆర్ పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భవనం భూషణ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ ను దాఖలు చేశాడు. మీడియాకు లీక్ చేసిన వ్యవహారం వల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనితీరుపై అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మీడియాకు లీక్ చేయడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రతిష్ట దెబ్బతింటోంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగించాలంటూ ఆయన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అలాగే 2011 నుంచి వస్తున్నటువంటి ఆయన కాల్ లిస్ట్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా దర్యాప్తు జరిపి ఆయన ఇంకా ఎవరెవరితో మాట్లాడారనేటువంటి విషయానికి సంబంధించి కూడా దర్యాప్తు జరపాలని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అన్నిసార్లు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒక దర్యాప్తు సంస్థకి అన్నిసార్లు మీడియాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ప్రశ్నలను వేసింది. ఈ నెల 9లోగా పూర్తి నివేదికను సమర్పించాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించి కాల్ లిస్ట్ వ్యవహారంలో ఇప్పటికే సిఐడి దర్యాప్తు కొనసాగిస్తోంది. దీంట్లో ఎవరెవరు ఈ కాల్ లిస్టును బయటికి తీసుకొచ్చారనే దానికి సంబంధించి కూడా సిఐడి దర్యాప్తు జరుపుతోంది. ఇంతవరకు హైదరాబాద్ పోలీసులు జరిపినటువంటి దర్యాప్తు సంబంధించిన నివేదికను ఇప్పటికే సిఐడి కూడా తీసుకొని ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. కాబట్టి ఇంకా దీనికి పైన పూర్తి దర్యాప్తు జరపాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు హైకోర్టుకు అనేటువంటిది 9వ తేదీ లోపు వివరణ ఇవ్వాలి. కాబట్టి దాని తర్వాత వివరణ ఇచ్చేటువంటి ఆధారంగా మళ్ళీ దీనిపైన దర్యాప్తుకు హైకోర్టు ఒకవేళ ఆదేశిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం వేసి చూడాలి. మొత్తంగా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు కొంత ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మీడియాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపుతున్నాయి. ఋషి శర్మ, హైకోర్టు ఆదేశాల తరువాత అటు సిబిఐ జేడీ గానీ ఇతర అధికారులు ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ ఉత్తర్వులను దీనిపైన పేర్కొంది. కాబట్టి ఇంకా సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీ వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన నివేదిక ఈ నెల 9 వరకు గడువు ఇచ్చింది. కాబట్టి ఆలోగా ఆయన వివరణను హైకోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దానిపైన ఇప్పుడే హైకోర్టు స్పందించింది. కాబట్టి దాని కాపీలను అందిన తర్వాత సిబిఐ ఏ విధమైన స్పందిస్తుందా, దీనికి సంబంధించి కొంత నెగిటివ్ కామెంట్ కానీ కొంత పాజిటివ్ కామెంట్ కానీ దీనిపైన మనం ఇప్పటికిప్పుడే మాట్లాడాల్సినది కాదు. హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చిన తర్వాతే ఆయన ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చారు, ఆ మీడియాతో మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా సిబిఐ జేడీ ఆ వివరణలో పేర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఋషి రైట్, థ్యాంక్ యూ శర్మ.